హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం కేసు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుని ఎలా తప్పించారంటే మనం చూసుకున్నాం. ప్రజాభవన్ వద్ద నానా బీభత్సం హంగామా సృష్టించాడు ఎవరు? ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్. అసలు ఆయన ఎలా తప్పించారు, ఏం జరిగింది, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, వివరంగా చెప్తాను. అసలు ఏం జరిగిందంటే చూడండి, ఇతనే ఎక్స్ ఎమ్మెల్యే షకీల్, ఇతన వాళ్ళ అబ్బాయి సోహెల్. ఎక్స్ ఎమ్మెల్యే షకీల్ ప్రజాభవన్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అసలు ట్విస్టులు ఏంటి? చేసిన నిందితుడు అతనే అయితే అసలు సో కాల్డ్ పర్సనే చేస్తే మళ్ళీ ఇందులో ట్విస్టులు ఏంటి నాకు అర్థం కాదు. ఎందుకు కేసుని డైవర్ట్ చేపిస్తున్నారు? ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు? ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ని పక్కా పథకం ప్రకారం తప్పించినట్లు పక్కా ఆధారాలు లభించాయి. ఈ వ్యవహారంలో ఓ సిఐని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఒక సిఐని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే కేసు నుంచి తప్పించుకున్న షకీల్ కుమారుడు విదేశాలకు పారిపోవడం సంచలనంగా మారిపోయింది. తప్పు చేసిన వాడిని పట్టించుకోకుండా విదేశాలను ఎలా పంపిస్తారు? ఎలా తప్పించుకున్నాడు అంటే మన పోలీసింగ్ సిస్టమ్ సరిగా లేదా, లా అండ్ ఆర్డర్ సరిగా లేదా, అంటే సామాన్యుడికి ఒక న్యాయం, డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం, పొలిటీషియన్కి ఒక న్యాయమా? ఇప్పుడు ఇలా చేశారంటే ప్రజలకి ప్రభుత్వాల మీద అయినా, కోర్టుల మీద అయినా, పోలీసింగ్ వ్యవస్థ మీద నమ్మకం ఉంటున్నా? ఏంటండి ఇది? ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద చోటు చేసుకున్న యాక్సిడెంట్ మలుపులు తిరుగుతోంది. అయితే ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సోహెల్ ను తప్పించి ఆ స్థానంలో వేరే వ్యక్తిని నిందితుడిగా చూపించే ప్రయత్నం అట్రఫ్లాప్ అయింది. అసలు తప్పు చేసిన వ్యక్తి అతన్ని తప్పించి మొత్తానికి వీళ్ళు అట్రఫ్లాప్ చేశారు. మొత్తం పథకం బెరిసి కొట్టిందంటారు. చూసారు, అలా జరిగిందంట. సీసీటీవీ కెమెరాలు ఈ వ్యవహారం అంతా సీసీటీవీ కెమెరాల్లో ఈ వ్యవహారం అంతా వెలుగు చూడడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు రంగంలో దిగి ఈ వ్యవహారానికి కారణమైన సర్కిల్ ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేశారు. చూసారా పోలీసులారా, అంత అత్యుత్సాహం పోయి మీ మంచి విలువైన ఉద్యోగాన్ని మీరు పోగొట్టుకున్నారు. సస్పెండ్ అంటే డిపార్ట్మెంట్ లో మీకు బ్యాడ్ నేమ్ వచ్చింది. అసలు సస్పెండ్ కదా, ఇలాంటి వాళ్ళపై కేసు నమోదు చేయాలి. హీ హ్యావ్ టు బి పనిష్డ్ విత్ ఫైన్. ఈ ఘటన సీరియస్ గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు విదేశాలకు పారిపోయిన షకీల్ కుమారుడు సోహెల్ ను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారంట. చూడండి, అతను పారిపోయాడు, ఇంకేమొస్తాడు, వెళ్ళిపోయిన ఏం పట్టుకుంటారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు యాక్సిడెంట్ చేయగా పక్కా ప్రణాళిక ప్రకారం అతన్ని తప్పించినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి డ్యూటీలో ఉన్న సీఏ దుర్గారావు ఘటనా స్థలం నుంచి సోహెల్ కారులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. పక్కన ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సోహెల్ కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించి తీసుకురావాలని అతని కానిస్టేబుల్ గా అప్పగించారు. అయితే అప్పుడు ఆ కేసు నుంచి సోహెల్ ని తప్పించి మరొకరిని నిందితుడిగా చేర్చారు. సామాన్యుడు చేస్తే పోలీసులు ఒక్క రీతిలో వెళ్ళిపోతారు కదా. ఇలాంటి వాళ్ళ దగ్గర మీ డ్యూటీ ఎందుకు చేయలేకపోయారు? మీ అత్యుత్సాహం పోయి ఉద్యోగం దొబ్బబెట్టుకున్నారు కదా సిఐ గారు. అసలు ఎలా పారిపోయాడు? ఇలా చేయడం తప్పు కదా. లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన పోలీసులు ఇలా చేస్తే ఎలా చెప్పండి? బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కోసం బయటకు వెళ్ళిన సమయంలో నిందితుడు సోహెల్ తప్పించుకుని అప్పటికే బయట ఉన్న కారులో ఇంటికి వెళ్ళాడు. తన స్థానంలో నిందితుడిగా అతని డ్రైవర్ ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పంపించాడు. ప్రజాభవన్ వద్ద తానే యాక్సిడెంట్ చేసినట్లు చెప్పించాడు. చూడండి, అయితే యాక్సిడెంట్ చేసింది సోహెల్ అని సోషల్ మీడియాలో బయటపడింది. ఆ తర్వాత కూడా సీఏ దుర్గారావు విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా దాచిపెట్టినట్టు వివరణలో అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సోహెల్ హైదరాబాద్ నుంచి తప్పించుకుని ముంబైకి, అక్కడి నుంచి దుబాయ్కి పారిపోయినందుకు సహకరించినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. చూడండి, తప్పు చేసిన ఒక వ్యక్తి ఇరికించింది ఇంకో వ్యక్తిని, ఇక్కడ నుంచి ముంబై వెళ్ళిపోయి ముంబై నుంచి దుబాయ్ పారిపోయినట్టు ఇతనికి ఇలా వెళ్ళడానికి అధికారులు సహకరించారంట. రేవంత్ రెడ్డి గారికి కూడా నేను చెప్తున్నాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు ఇతనిపై చర్యలు తీసుకుని ఎక్కడున్నా సరే లాక్కొచ్చి చట్టపరంగా అతనికి శిక్ష వేయండి. అయితే ఈ కేసులో పూర్తి దర్యాప్తును పక్కదారి పట్టించడంలో ఇన్స్పెక్టర్ దుర్గారావు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఇందులో భాగంగానే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారాలను కూడా సేకరించారు. ఇంకా పారిపోయిన తర్వాత మీరు ఏం సేకరించి ఏం ఉపయోగం నాకు అర్థం కాదు. ఉన్నప్పుడు మనిషిని పెట్టుకోకుండా ఈ కేసులో సోహెల్ తప్పించేందుకు సీఏ దుర్గారావు ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినట్లు గుర్తించినట్లు ధృవీకరించిన పోలీసు ఉన్నతాధికారులు ఆ తర్వాత దుర్గారావును సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. ఇంకా ఈ వ్యవహారంలో ఎవరెవరు ప్రమేయం ఉందనే విషయంపై లోతుగా ఆరా తీస్తున్నారు. అయితే పరారులో ఉన్న ప్రధాన నిందితుడు సోహెల్ పట్టుబడితే అతను మెడికల్ టెస్ట్ నిర్వహించిన తర్వాత వచ్చే నివేదిక ఆధారంగా అసలు విషయం బయటపడుతుందని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. మొత్తానికి ఏంటంటే
బమ్మిడి తిమ్మిడి చేసి మొత్తాన్ని కేసును తప్పుదోవ పట్టించి మొత్తానికి అతను దుబాయ్కి వెళ్ళిపోవడానికి సహకరించిన అధికారులని నెక్స్ట్ కేసును తప్పుదోవ పట్టించిన దుర్గారావు ఆయన ఎలాగా సస్పెండ్ చేశారో ఆయన మేము తక్షణమే కేసు నమోదు చేయాలి. నెక్స్ట్ ఇతను పారిపోయినాక ఎవరైతే సహకరించారో వాళ్ళని కూడా పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అలానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు అయిన యనమల రేవంత్ రెడ్డి గారికి కూడా నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఇలాంటి వాళ్ళని ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి శిక్ష వేయించండి. ఎందుకంటే ఇంకోటి తప్పు చేయాలంటే భయపడాలి, ఆ విధంగా చేయండి. చూడండి మొత్తానికి అయితే వెళ్ళిపోయాడు, దుబాయ్ పారిపోయాడు, ఇంకేం చేస్తాం? ఈ దేశంలో న్యాయం ప్రతి ఒక్కడి హక్కు, అందరికి సమన్యాయం జరిగి తీరాలి. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుని దృష్టి సాధించి చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.